హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇది వచ్చేసి ఇందాక నేను పోల్ పెట్టాను కదా, దానికి వీడియో అనమాట. నేను కర్ణాటకకు అప్లై చేశాను అండ్ ఇక్కడ నా స్కోర్ కార్డ్ అనేది చూపిస్తాను. వెయిట్. ఫస్ట్ నాకు వచ్చేసి ఓవరాల్ కాదు, ఫస్ట్ నాకు రీజనింగ్లో అయితే అవుట్ ఆఫ్ 40 వచ్చినాయి. నేను ఇక్కడ నా ఐటమ్స్ వచ్చేసి మొత్తము రీజనింగ్లో 40 ఐటమ్స్ చేశాను అండ్ విత్ 100% యాక్యురసీ. నాకు టైం కూడా మిగిలింది అప్ టు 5 to 6 minutes. ఓకే, ఈ రేంజ్లో నాకు టైం కూడా మిగిలిపోయింది. అండ్ నాది వచ్చేసి షిఫ్ట్ 23rd సెకండ్ షిఫ్ట్. అప్పుడేనా 21st SBI క్లర్క్ మెయిన్స్ రాశాను, 22nd ఖాళీ, 23rd ఓకే 22nd 23rd సెకండ్ షిఫ్ట్న రాశాను నేను. అండ్ రీజనింగ్ వచ్చేసి నేను 40 పెట్టాను అండ్ క్వాంట్ వచ్చేసి నేను 29 పెట్టాను. మొత్తం నా ఐటమ్స్ వచ్చేసి 69 out of 80. ఇక్కడ నాకు క్వాంట్ వచ్చేసి నాకు 26 వచ్చినాయి. నా ఐటమ్స్ వచ్చేసి 29. అంటే నాకు 27 కరెక్ట్ అయినట్టు, ఒక 2 రాంగ్ అయినట్టు. ఓకే, ఇక్కడ నాకు ఓవరాల్ స్కోర్ వచ్చేసి నాకు అవుట్ ఆఫ్ 80 నాకు 66.50. ఓకే, ఇక్కడ నా కట్ ఆఫ్ వచ్చేసి నేను అప్లై చేసిన స్టేట్కి 36 కట్ ఆఫ్ అండ్ నాకు వచ్చిన మార్క్స్ అయితే 66.50. ఓకే, అండ్ మీ స్కోర్ కూడా ఒకసారి కామెంట్ చేయండి, నాకు కూడా తెలిసిద్ది. అండ్ మీ అటెంప్ట్స్ ప్లస్ స్కోర్ అంటే మీరు అనుకున్నట్టు వచ్చిందా? నేనైతే ఇవి ఒక 70 మార్క్స్ అన్నాను, ఎందుకంటే మొత్తం నేను పెట్టింది రైట్ అని నాకు తెలుసు. బట్ ఐ డోంట్ నో వేర్ ఆ 2 మార్క్స్ ఎక్కడ పోయినాయో మరి తెలీదు. మేబీ నా షిఫ్ట్లో రాంగ్ నెంబర్ సిరీస్ పడినట్టుంది. సో అక్కడే పోతే కొంచెం ఏందో ట్రిక్కీగా అనిపించినాయి నాకు కొంచెం. అండ్ దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.